Hi everyone, welcome back to my channel Learn English with Josh. Today we will learn about daily use small sentences. Let's start. If you are new to this channel, please like and subscribe. నేను ఎందుకు నీకు భయపడాలి? నేను ఎందుకు నీకు భయపడాలి? దీన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. వై షుడ్ ఐ బీ ఎఫ్రైడ్ ఆఫ్ యూ? వై షుడ్ ఐ బీ ఎఫ్రైడ్ ఆఫ్ యూ? నేను ఎందుకు నీకు భయపడాలి? వై షుడ్ ఐ బీ ఎఫ్రైడ్ ఆఫ్ యూ అని అంటాం. ఈ షర్ట్ వేసుకో. ఈ షర్ట్ వేసుకో. దీన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. వేర్ దిస్ షర్ట్. వేర్ దిస్ షర్ట్ అని అంటాం. ఇంకా నువ్వు పడుకోలేదా? ఇంకా నువ్వు పడుకోలేదా? దీని ఇంగ్లీష్లో హ్యావెంట్ యూ స్లెప్ట్ ఎట్. హ్యావెంట్ యూ స్లెప్ట్ ఎట్ అని అంటాం. నేను నిన్న ఒక షర్ట్ కొన్నాను. నేను నిన్న ఒక షర్ట్ కొన్నాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ఐ బాట్ ఏ షర్ట్ ఎస్టర్డే. ఐ బాట్ ఏ షర్ట్ ఎస్టర్డే అని అంటాం. దీన్ని ఎలా వాడాలి? దీన్ని ఎలా వాడాలి? దీన్ని ఇంగ్లీష్లో హౌ టు యూజ్ దిస్. హౌ టు యూజ్ దిస్. నువ్వు అనుకున్న దానికంటే ఇది సులువు. నువ్వు అనుకున్న దానికంటే ఇది సులువు. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి. ఇట్ ఈజ్ ఈజియర్ దాన్ యు థింక్. ఇట్ ఈజ్ ఈజియర్ దాన్ యు థింక్ అని అంటాం. నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. యు డోంట్ నీడ్ టు గో దేర్. యు డోంట్ నీడ్ టు గో దేర్ అని అంటాం. అతడు నా మాట వినడు. అతడు నా మాట వినడు. ఇంగ్లీష్లో హీ వోంట్ లిజన్ టు మీ. హీ వోంట్ లిజన్ టు మీ. అతడు వినకపోతే మనం ఏం చేయగలం? అతడు వినకపోతే మనం ఏం చేయగలం? వాట్ కెన్ వీ డూ ఇఫ్ హీ డజంట్ లిజన్? వాట్ కెన్ వీ డూ ఇఫ్ హీ డజంట్ లిజన్? మనం చేయగలిగింది ఏదో మనం చేసాం. మనం చేయగలిగింది ఏదో మనం చేసాం. దీన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. వీ హ్యావ్ డన్ వాట్ ఎవర్ వీ కుడ్. వీ హ్యావ్ డన్ వాట్ ఎవర్ వీ కుడ్ అని అంటాం. నువ్వు ఇంకా చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా? నువ్వు ఇంకా చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా? డూ యూ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు సే? డూ యూ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు సే? నేను నీకు ఒకసారి చెప్పాను. నేను నీకు ఒకసారి చెప్పాను. నాతో మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్పిస్తావ్? నేను నీకు ఒకసారి చెప్పాను. నాతో మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్పిస్తావ్? ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ఐ హ్యావ్ టోల్డ్ యూ వన్స్. వై డూ యూ మేక్ మీ సే ఇట్ అగైన్ అండ్ అగైన్? ఐ హ్యావ్ టోల్డ్ యూ వన్స్. వై డూ యూ మేక్ మీ సే ఇట్ అగైన్ అండ్ అగైన్ అని. చాలా ఆలస్యమైంది. చాలా ఆలస్యమైంది. ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి. ఇట్స్ టూ లేట్. ఇట్స్ టూ లేట్. నువ్వు ఇక్కడ ఉండు. నువ్వు ఇక్కడ ఉండు. యూ స్టే హియర్. యూ స్టే హియర్. నాకు తెలుసు నువ్వు నన్ను నమ్మవని. నాకు తెలుసు నువ్వు నన్ను నమ్మవని. ఐ నో యూ వోంట్ బిలీవ్ మీ. ఐ నో యూ వోంట్ బిలీవ్ మీ. నేను ఈరోజు రాను. అంతా నువ్వే చూసుకో. నేను ఈరోజు రాను. అంతా నువ్వే చూసుకో. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి. ఐ వోంట్ కమ్ టుడే. యూ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఐ వోంట్ కమ్ టుడే. యూ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని అంటాం. నాతో అనవసరంగా వాదించకు. నాతో అనవసరంగా వాదించకు. ఇంగ్లీష్లో డోంట్ ఆర్గ్యూ విత్ మీ అన్నెసరీలీ. డోంట్ ఆర్గ్యూ విత్ మీ అన్నెసరీలీ. నువ్వు ఇక్కడ కొన్ని రోజులు ఉండు. నువ్వు ఇక్కడ కొన్ని రోజులు ఉండు. యూ స్టే హియర్ ఫర్ ఏ ఫ్యూ డేస్.
యూ స్టే హియర్ ఫర్ ఏ ఫ్యూ డేస్. ఆమె నా కోసం ఏమీ చేయదు. ఆమె నా కోసం ఏమీ చేయదు. షీ వోంట్ డూ ఎనీథింగ్ ఫర్ మీ. షీ వోంట్ డూ ఎనీథింగ్ ఫర్ మీ. నీతో ఎవరు వచ్చారు? నీతో ఎవరు వచ్చారు? హూ హ్యాస్ కమ్ విత్ యూ? హూ హ్యాస్ కమ్ విత్ యూ? భోజనం చాలా రుచిగా ఉంది. భోజనం చాలా రుచిగా ఉంది. ద ఫుడ్ ఈజ్ డెలీషియస్. ద ఫుడ్ ఈజ్ డెలీషియస్. నీకు దీని గురించి ముందే తెలుసా? నీకు దీని గురించి ముందే తెలుసా? ఇంగ్లీష్లో డూ యూ నో అబౌట్ దిస్ బిఫోర్? డూ యూ నో అబౌట్ దిస్ బిఫోర్? మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అజ్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అజ్ అని అంటాం. గేటు మూసేయ్. గేటు మూసేయ్. క్లోజ్ ద గేట్. క్లోజ్ ద గేట్. తర్వాత ఏంటి? తర్వాత ఏంటి? వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్? ఏదైనా చెయ్యి. ఏదైనా చెయ్యి. డూ సంథింగ్. డూ సంథింగ్. ఇప్పుడే మొదలుపెట్టు. ఇప్పుడే మొదలుపెట్టు. స్టార్ట్ నౌ. స్టార్ట్ నౌ. అతన్ని పట్టుకో. అతన్ని పట్టుకో. క్యాచ్ హిమ్. క్యాచ్ హిమ్. నాకు అతడు తెలియదు. నాకు అతడు తెలియదు. ఐ డోంట్ నో హిమ్. ఐ డోంట్ నో హిమ్. అతడు ఎవరు? అతడు ఎవరు? హూ ఈజ్ హీ? హూ ఈజ్ హీ? నీకు ఎవరు చెప్పారు? నీకు ఎవరు చెప్పారు? ఇంగ్లీష్లో హూ టోల్డ్ యూ? హూ టోల్డ్ యూ? దయచేసి నన్ను అడగవద్దు. దయచేసి నన్ను అడగవద్దు. ఇంగ్లీష్లో ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ. ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ. అది ఇక్కడ పెట్టు. అది ఇక్కడ పెట్టు. కీప్ దట్ హియర్. కీప్ దట్ హియర్. నన్ను బలవంత పెట్టకు. నన్ను బలవంత పెట్టకు. డోంట్ ఫోర్స్ మీ. డోంట్ ఫోర్స్ మీ. అతడిని నమ్ము. అతడిని నమ్ము. ట్రస్ట్ హిమ్. ట్రస్ట్ హిమ్. దయచేసి వెనక్కిరా. దయచేసి వెనక్కిరా. ఇంగ్లీష్లో ప్లీజ్ కమ్ బ్యాక్. ప్లీజ్ కమ్ బ్యాక్. Thank you for watching. Please like and subscribe. Learn English with Josh.